ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథమును తెరచి సర్వాధికారైన దేవుని యొక్క వాక్యమును ఒకంత మనము పరిశీలన చేద్దాం. మన వాక్య ధ్యానాంశమై ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనమును చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ప్రస్తుత కాలమందు ఒక ప్రాంతం, ఒక దేశమే అనే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా భయానకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది. ఒక ప్రక్క తెగులు, ఈ తెగులు వలన మరొక ప్రక్క భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు, విభిన్న రకాలైనటువంటి పరిస్థితులు ఈ లోకాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క భయంకరమైన కలవరమైనటువంటి పరిస్థితులన్నిటినీ మనం జయించగలగాలంటే ఏ మానవుని యొక్క ప్రయత్నం, ఏ మానవుని యొక్క ఆలోచన ఈ సమస్య నుండి మనకు విడుదల కలిగించలేదు. ఒక మానవుడు లేక ఒక జనాంగం, ఈ ప్రపంచం ఏ పరిస్థితుల్లో నుంచి విడుదల పొందాలన్నా దేవుని యొక్క దర్శనం అవసరం. ఒక వ్యక్తి లేక ఒక దేశం, ఒక రాష్ట్రం శరలో నుంచి విడుదల పొందాలన్నా, తెగుల నుండి విడుదల పొందాలన్నా, ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల పొందాలన్నా, కరువు నుంచి విడుదల పొందాలన్నా, లేక ఒక మరణం నుంచి విడుదల పొందాలన్నా, శాపం నుండి విడుదల పొందాలన్నా దేవుని యొక్క దర్శనం అవసరం. దేవుని యొక్క దర్శనం ఒక వ్యక్తి యొక్క జీవితానికి ఒక నిర్దిష్టమైన మార్గాన్ని సూచిస్తుంది. ఈరోజు నీ యొక్క జీవితంలో అలాంటి దైవ దర్శనం పొందడానికి నీవు ఇష్టపడుతున్నావా? దేవుడు పలికిన శుభవార్త నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీవు దేవుని దర్శనం పొందాలి. ఎందుకనగా దేవుడు అంటున్నాడు స్వయముగా, నేను పలికిన శుభవార్తను నెరవేర్చుట కొరకు నేను మిమ్మల్ని దర్శించు. ఈ రోజు నీవు నేను మనందరము దేవుని యొక్క దర్శనము పొందవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతిబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు దేవుడు వ్యక్తిగతముగా ఆయన దర్శించిన సందర్భాలను మనము చూడగలుగుతున్నాం. ఆది కాండం 46వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ యాకోబు ఐగుప్తునకు వెళ్ళుటకు ఏం చేయాలా, వెళ్ళాలా లేదని ఆలోచించినప్పుడు దేవుడు తనకు దర్శించి దర్శనమందు యాకోబుతో సెలవిచ్చిన మాట అక్కడ మనం గమనించగలం. ఆ విధంగానే ఆయన దేవుడు వ్యక్తిగతంగా దర్శించే దేవుడిగా ఉన్నాడు. రెండవదిగా కుటుంబము గురించి, కుటుంబాన్ని కూడా దర్శించే విధంగా ఉన్నాడు. కుటుంబ పరముగా దేవుడు తన దర్శనాన్ని కుటుంబము కొరకు అనుగ్రహింపజేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1-4-5 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఏలీ కుటుంబమును గురించి ఆయన తన దర్శనమును అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఒక కుటుంబం తన యొక్క నడవడికను సరి చేసుకోలేనప్పుడు ఆ కుటుంబం మీదకి వచ్చేటువంటి ఉగ్రత అయినా, లేకపోతే ఉపద్రవమైనా, సమస్యనైనా దాని నుండి వారు తప్పించబడాలంటే దైవ దర్శనంలోనికి రావాలి. అయితే దైవ దర్శనానికి ఎవరైతే అవిధేయులుగా ఉంటారో, ఎవరైతే ఆ యొక్క దర్శనానికి విధేయులు కాకుండా ఉంటారో వారి జీవితంలో నిశ్చయముగా శిక్ష అనుభవిస్తారు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన పట్టణమును దర్శించువాడిగా ఉన్నాడు. ఒక పట్టణం శాపగ్రస్తమైనప్పుడు, ఒక పట్టణం నాశనకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పట్టణస్థులందరూ కూడా దేవుని వేడుకుంటే నిశ్చయముగా దేవుడు ఆ పట్టణాన్ని కూడా దర్శించేవాడిగా ఉన్నాడు. ఆ యొక్క విషయాన్ని మనం రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక లేఖన భాగంలో మనం గమనించినట్లయితే
రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా ఉంది. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడమైన నీకు కనబడుచున్నది, గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ ఉప్పు నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. చూసారా, ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు పట్టణపు వారందరూ కూడా వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని బట్టి దేవుడు దర్శించి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి నిస్సారమైనటువంటి స్థితిని మార్చి ఆ పట్టణాన్ని బాగు చేశాడు. అలాగే మనం చూసినప్పుడు దేవుడు దేశమును దర్శించువాడు, ఆయన దేశమును దర్శించువాడు అనేటువంటి సత్యాన్ని మనం ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను సెలవిచ్చినటువంటి మాట ప్రకారం 70 సంవత్సరముల యొక్క సెలవు ముగిసిపడిన తర్వాత ఇదిగో నేను చెప్పిన శుభవార్త మీ జీవితంలో నెరవేర్చుట కొరకు నేను మిమ్మల్ని దర్శిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఓ దేశమా, ఓ రాష్ట్రమా, పట్టణస్థులారా, సంఘమా, కుటుంబమా, ఒకవేళ వ్యక్తిగతంగానే ఉన్నావేమో, ఈ రోజు దేవుని యొక్క దర్శనం నీ జీవితంలో అవసరమై ఉన్నది. ఎందుకు అనగా నేను ముందుగా చెప్పి ఉన్నాను, దేవుని యొక్క దర్శనం మన బ్రతుకులో ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్న సమస్యను, కుటుంబ పరముగా ఉన్న సమస్యను, పట్టణ పరముగా ఉన్న సమస్యలను, దేశంలో ఉన్న సమస్యలను, ప్రపంచంలో ఉన్న సమస్యలను కూడా తొలగించగలదు. దైవ దర్శనము తప్ప ఏ ప్రభుత్వము, ఏ అధికారము, ఏ విధమైనటువంటి శక్తులు ఈ యొక్క పరిస్థితి నుంచి మనకు విడుదల కలిగించలేవు. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దర్శనంలోనికి రావాలని తెలియజేస్తున్నాను. దేవుడు దర్శించే మార్గాలేంటి, ఏ విధంగా దేవుడు దర్శిస్తాడు, నేను ఎలాగ దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోగలను అని అనుకుంటున్నావేమో, ఈ రోజు నేను మీతో చెప్తున్నటువంటి మాట 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి, దేవుడు తన సేవకుని ద్వారా దర్శించువాడిగా ఉన్నాడు. ఈ రోజు ఒకవేళ నీవు దేవుని దర్శనం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఇదిగో ఈ నా మాటలు బట్టి దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడేమో. ఎలాగనగా దేవుడు తన సేవకుల ద్వారా తన దర్శనాన్ని తన జనులకు అనుగ్రహించువాడు, తన వాక్య ప్రత్యక్షత ద్వారా తన దర్శనాన్ని ప్రజలకు అనుగ్రహించువాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దైవజనుడు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆయన చెప్పినటువంటి మాట సెలవిస్తూ ఉన్నాడో ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి పరిస్థితులు, ఆ వ్యక్తిలో ఉన్న ప్రతి పరిస్థితులు, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితులు కూడా మార్చబడుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుండి చివరి అధ్యాయం చివరి వరకు మనం చూసినప్పుడు దైవజనుడైనటువంటి ఏలియా సారేపతు అనే ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు. భయంకరమైనటువంటి కరువు సమయమందు దేవుడు సెలవిచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి, దేవుడు అనుగ్రహించిన దర్శనమును బట్టి అతడు సారేపతులకు వెళ్ళి అక్కడ ఆ భయంకరమైన కరువు వాతావరణం అంతటినీ కూడా మార్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు దూత ద్వారా తన ప్రత్యక్షతను, తన దర్శనమును అనుగ్రహించువాడు. ఆ యొక్క మాట మనం గమనిస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క దూత వచ్చి ఏ విధముగా తన దర్శనము అనుగ్రహింపజేస్తుందనే మాటను ఆ యొక్క లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం అక్కడ ఈ విధంగా ఉంది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు దేవుడు తన దూత ద్వారా కూడా తన దర్శనాన్ని ప్రజలకు అనుగ్రహించి వాడై ఉన్నాడు. అందుకొరకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనం ఈ విధంగా ఉంది. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అనగా
దేవుడు తన దూతలను మన ఇంటికి మన ప్రాంతానికి పంపించేవాడై ఉన్నాడు. దూతల ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను గ్రహింపజేస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయనే వ్యక్తిగతముగా తన యొక్క ప్రత్యక్షతను అనుగ్రహింపజేసేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణకు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనము దైవజనుడైనటువంటి నాయకుడైనటువంటి యెహోషువ దేవుని యొక్క సముఖంలో ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడు తనకి ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క తీరును అక్కడ మనం చూడగలం. చూడండి, 13వ వచనంలో ఈ విధంగా ఉంది. యెహోషువ యెరికో ప్రాంతం ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఒకడు అతను ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షంగా ఉన్నవాడవా మా విరోధుల పక్షంగా ఉన్నవాడవా అని అడుగుగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాడు. ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు దేవుడు వ్యక్తిగతంగా కూడా దర్శించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క దర్శనం సమస్యలకు పరిష్కారం అనుగ్రహింపజేస్తుంది. అది యుద్ధమైన, కరువైనా, తెగులైనా, శాపమైనా, మరి ఏదైనప్పటికీ, ఎలాంటి ప్రకృతి వైపరీత్యములైనప్పటికీ దేవుని యొక్క దర్శనం మనము కలిగిన వారంగా ఉంటే ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి విడుదల పొందగలం. కాబట్టి ఈ ఉదయ కాలమందు ఈ నా మాటలు వింటున్నటువంటి మీ అందరూ మీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ, ఒకవేళ లోకమంతా ఒకే సమస్యను ఎదుర్కొంటున్నా, మన జీవితంలో వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చేత ఎదుర్కొంటున్నాం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ సర్వాధికారి దేవాది దేవుడు ఈ రోజు నీ పరిస్థితికి విడుదల కలిగించువాడై ఉన్నాడు. దేవుని యొక్క దర్శనం మన జీవితంలో ఏం కలగజేస్తుంది? ఒకవేళ దేవుడు మనం దర్శిస్తే ఏం జరుగుతుంది? కొన్ని మాటలు మనం చూద్దాం. ఆయన మన జీవితంలో మనకు దర్శనం అనుగ్రహిస్తే ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలమైనటువంటి మార్పును తీసుకుని వస్తాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు నిన్ను దర్శిస్తే నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేకమైన ప్రతి సమస్యలు, వ్యతిరేకమైన ప్రతి వాతావరణం అనుకూలముగా మార్చబడుతుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినప్పుడు ఆ యొక్క లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ మనం గమనిస్తాం, ఒక సహోదరి అనేక సంవత్సరాలుగా గర్భము లేక గొడ్రాలుగా ఉన్నది. కానీ సర్వాధికారి దేవాది దేవుని యొక్క దర్శనం తన జీవితాన్ని మార్చివేసింది. గొడ్రాలుగా మూడు బారిపోయి ఫలము లేని ఎండిపోయిన స్థితిలో ఉన్న తన జీవితంలో దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ప్రత్యక్షత తన బ్రతుకులో ఒక నూతనమైన శకమును ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 19, 20, 21 వచనంలో ఆ మాటలు మనం చూడగలం. రెండవదిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, దేవుని యొక్క దర్శనం మన జీవితంలో పొందుకుంటే నిస్సహాయ స్థితిలో కూడా మనము సహాయమును పొందుకునే నిరీక్షణ గలవారముగా ఉంటాం. నీ జీవితంలో ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, నిస్సహాయ స్థితిలో ఉన్న నీ బ్రతుకులోనికి, ఏ సహాయం లేని నీ బ్రతుకులోనికి దైవ దర్శనం కనుక పొందుకుంటే నిశ్చయముగా నీకు సహాయం అనుగ్రహించబడుతుంది. సహాయం పొందుకోగలనని నిరీక్షణ కూడా నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియ బిడ్డలారా, దైవ జనాంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? నీ సహాయ స్థితిలో ఉందా? ఎవరి సహాయము నీ జీవితంలో పొందుకోలేని స్థితిలో ఉన్నావా? ఎందుకంటే కొన్ని వాతావరణములు ఎవరి సహాయమును పొందడానికి వీలు లేకుండా ఉంటాయి. ఎవరు నీ యొద్దకు రారు, ఎవరు నిన్ను పలకరించరు, ఎవరు నిన్ను విడిపించలేరు. ఎందుకంటే అందరూ వారి వారి సమస్యలో, వారి వారి పరిస్థితుల్లో, వారి వారి యొక్క బంధకాల్లో ఉన్నారు కనుక ప్రస్తుతం ఈ కరోనా వ్యాధి ఆ విధముగానే ప్రజలందరినీ భయాందోళన చేస్తుంది. ఒక వ్యక్తి ఆ యొక్క రోగిగా ఉన్నట్లయితే ఆ రోగిగా ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి, పలకరించడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి, బలపరచడానికి ఎవరు రాలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఆ యొక్క రోగి ఉండిపోతూ ఉన్నాడు. చాలా మంది మరి రోగము చేత బాధపడుతున్న వారు వారి సెల్ఫీ తీసుకుని, సెల్ఫీ వీడియో పెట్టి వారు
ఆ జీవితంలో అనుభవిస్తున్న అనుభవాలను తెలియజేసినటువంటి విషయాలు మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈ రోజు అలాంటి నిస్సహాయ స్థితిలో ఒకవేళ నీ ఉన్నావేమో, నీ నిస్సహాయ స్థితిలో సహాయము చేయడానికి సర్వ శక్తి గల దేవుడు ఎప్పుడు సిద్ధముగా ఉండేవాడు. కాబట్టి ఈ దినాన దైవ దర్శనం నిస్సహాయ స్థితిలో ఉన్న నీకు సహాయమును కలగజేస్తుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అపోస్తుల పౌలును శీలాయును బంధించబడి చెరసాల్లో వేయబడి బండాల్లో వారు బంధించబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి భయంకరమైనటువంటి వాతావరణంలో ఎవరు వారిని విడిపించడానికి లేరు, ఎవరు వారికి సహాయం చేయడానికి లేరు, నిస్సహాయ స్థితిలో వారు ఉన్నారు. అయినప్పటికీ వారు ఆ యొక్క సమయం ముందు ఏం చేశారో లేఖనంలో మనం చూస్తాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, సరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునెను, అందరి బంధకములు ఊడెను. దేవునికి స్తోత్రం. నిస్సహాయ స్థితిలో ఉన్న పౌలు సేవలు వారు ఏ మనుషునికి మొరపెట్టలేదు, ఏ మనుషుని సహాయమును వారు వేడుకొనలేదు, కానీ జీవము కలిగిన దేవుని వారు ప్రార్థించారు. నేను ముందుగా చెప్పాను, దేవుని యొక్క దర్శనం నీ పరిస్థితులలో మార్పు తీసుకుని వస్తుంది. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పౌరుషులకు సహాయం అనుగ్రహించబడినట్టుగా మనము చూడగలుగుతున్నాం. బిడ్డలారా, మన యొక్క జీవితంలో మనము ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళుచున్నాం. నీ యొక్క జీవితంలో ఒకవేళ నీకు సహాయకులు ఎవరు లేరని అనుకుంటున్నావేమో, దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడానికి శక్తివంతుడిగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానుగా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాదు. దేవుడు అన్నాడు, నేను దర్శించి నేను మీతో పలికిన శుభవార్తను నెరవేర్చదని చెప్పాడు కనుక ఆయన చెప్పిన మాట ఏ మాత్రము తప్పిపోదు. భూమి ఆకాశములు గతించవచ్చేమో కానీ దేవుడు చెప్పిన మాట ఏది గతించదు. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో ఒకవేళ అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, లోకాసు 1:37 వచనంలో ప్రభు చెప్పినట్లుగా దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. మూడవదిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, దేవుడు మనలను దర్శిస్తే, దైవ దర్శనం కనుక మనం పొందుకున్నట్లయితే మన దుఃఖం సంతోషముగా మారిపోతుంది. ఈ రోజు నీవు ఒకవేళ దుఃఖంలో ఉన్నావేమో, కన్నీళ్లు విడుస్తూ ఉన్నావేమో, ఏ సహాయం లేని స్థితిలో ఉన్నావేమో, నీ దుఃఖానికి కారణము ఏదైనా అవ్వచ్చు. మరణం అవ్వచ్చు, తెగులు అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితి అవ్వచ్చు, నింద అవ్వచ్చు, అవమానం అవ్వచ్చు. ఏదైనప్పటికీ ఈ రోజు సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు కనుక నేను దర్శిస్తే నీ దుఃఖం సంతోషంగా ఆనందంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. లూకాసు 7వ అధ్యాయం 11-14 వచనాలు, 11 నుండి 14 వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క లేఖనంలో మనం గమనించగలం. వెంటనే ఆయన నయీనును ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గౌరి ఎందుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోబడుచుండిరి. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్న వారు నిలిచి ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచుననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిను. ఆయన అతని తల్లికి అప్పగించారు. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమ పరచను. ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం 11 నుండి 16 వచనాల వరకు మనం చూసినప్పుడు దేవుడు దర్శనం అనుగ్రహించినప్పుడు ఒక విధవరాలు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి తన యొక్క జీవితంలో తన ఆశలన్నిటినీ తన కుమారుడి మీద పెట్టుకున్నది, కానీ ఒక్క క్షణంలోనే ఆశలన్నీ అడియాసలైపోయాయి. కానీ బహు దుఃఖములో రోధిస్తూ ఆ యొక్క వెంబడించి వెళ్ళుచున్నటువంటి ఆ యొక్క సహోదరిని ప్రభువు దర్శించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ప్రభు యొక్క దర్శనం ఎంత అద్భుతకరమైనదైనగా,
ఆ దుఃఖము, ఆ రోదన ధ్వని, ఆ అంగలార్పు ఒక్క క్షణములోనే సంతోషంగా మారిపోయింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ తల్లి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ దినాన ఒకవేళ నీ యొక్క జీవితంలో ఎవరు ఓదార్చలేని, ఎవరు ఆదరించలేని పరిస్థితుల్లో నీవు దుఃఖములో ఉన్నావేమో, ఈ రోజు నీ దుఃఖమును సంతోషంగా మార్చడానికి దేవుడు తన దర్శనమును అనుగ్రహింపజేస్తానంటున్నాడు. ఈ కడవరి కాలంలో ప్రియమైన వాళ్ళారా, ఎవరికి వారు యమునా తీరన్నట్టు స్వార్థ ప్రియులు పెరిగిపోయారు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అనేది ఏ భేదము లేదు. వారికి వారు బాగున్నారా లేదని చూసుకునేటువంటి స్వభావం, అదొక దురాత్మ. ఆ దురాత్మ చేత ప్రజలందరూ పీడించబడుతున్నారు. ఇలాంటి కాలమందు దైవ దర్శనం మనకు అవసరమైనది. ఈరోజు నీ దుఃఖం సంతోషముగా మార్చుట కొరకే దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దైవ దర్శనము పొంది నీ దుఃఖము నుండి విడుదల పొందడానికి ఇష్టపడుతున్నావా? అలాగైతే ప్రభువును పిలువు, ఆయన నిశ్చయముగా నిన్ను దర్శిస్తాడు. నీతో పలికిన శుభవార్త ఆయన నీ బ్రతుకులు నెరవేరుస్తాడు. ఇదిగో ఆయన వస్తే నీ దుఃఖానికి కారణమైనది మరణమైనా జీవముగా మారుస్తాడు, అప్పులైనా ఆస్తిగా మారుస్తాడు. లేక నీవు నీ జీవితంలో శాపములో ఉన్నా శాప విముక్తిని ఆయన చేస్తాడు. నీవు ఎలాంటి పరిస్థితులు ఉన్న దేవుడు విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 4వదిగా మనం గమనించినప్పుడు మన శత్రువుల చేత దొంగిలించబడినటువంటి ప్రతిదీ కూడా దైవ దర్శనం ద్వారా తిరిగి మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మన దుష్టుడైనటువంటి సాతాను ఈరోజు ఒకవేళ నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, నీ యొక్క ఆస్తిని, నీ సంపదలను, నీ ఆశీర్వాదములను, నీ యొక్క సుఖములను అన్నింటినీ ఒకవేళ దొంగిలించి నీ జీవితాన్ని మోడుబారిపోయినట్లుగా చేసినాడేమో, ఏమీ పొందలేని స్థితిలో నీవు ఉన్నావేమో, కానీ సర్వాధికరణ దేవాది దేవుడు నీకు ఒక ఉన్నతమైన సమయాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు దర్శించినప్పుడు నువ్వు అన్నిటినీ కోల్పోయినా తిరిగి అన్నిటినీ నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోనాతాను యొక్క కుమారుడైనటువంటి మెఫీబోషెతు తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోయాడు. రాజు, మహారాజు యొక్క కుమారుడు, తన తాత మహారాజు, తన యొక్క తండ్రి రాజకుమారుడు, అలాంటి వంశంలో పుట్టి కూడా తన జీవితంలో కాళ్ళను పోగొట్టుకుని కుంటివాడైపోయి ఏమీ లేని బికారిగా ఉండిపోయాడు. ఆస్తి ఉండి కూడా తన దగ్గర సేనాధిపతిగా ఉన్నటువంటి, తనను సంరక్షించవలసినటువంటి వ్యక్తి ఆ ఆస్తి అంతటిని తీసుకుని తనని పేదవాడిగా చేసేసాడు. అలాంటి పరిస్థితిలో దేవుడు అతనిని దర్శించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. దావీదును బట్టి, దావీదు వలన, దావీదు ద్వారా యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతును దేవుడు దర్శించాడు కనుక ఆ గొప్ప దర్శనం తన జీవితంలో అవిటితనాన్ని తొలగించింది, ఆర్థిక పరిస్థితిని తొలగించింది. తాను పోగొట్టుకున్నవి, తన యొక్క జీవితం, తన ఎదురున్నవన్నీ ఏ విధంగా దొంగిలించబడ్డాయో అవన్నీ ఆస్తిపాస్తులన్నీ మరలా తనకి ఇవ్వబడినవి. అవన్నీ విషయాల గురించి మనము సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో చూడగలుగుతాం. కాబట్టి నీ జీవితంలో దేవుడు తన దర్శనం అనుగ్రహింపజేస్తే నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా పొందుకుంటాం. 5వదిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, మన జీవితంలో మనము దేవుని యొక్క దర్శనం పొందుకున్నట్లయితే మన పేదరికం, మన దారిద్ర్యం సమృద్ధిగా మార్చబడుతుంది, సంపదగా మార్చబడుతుంది. దేవుని యొక్క మేలును మనం పొందుకుంటాం. ఏమి లేకపోయినా ఆ ప్రభువు మనకి తన అద్భుతమైనటువంటి కృప మనకు అనుగ్రహింపజేస్తాడు. ఈ సత్యాన్ని రాజుల 2వ గ్రంథం మనం గమనించగలం. 4వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చూసినప్పుడు ఆ యొక్క లేఖనంలో మనం చూడగలం. ఒక సహోదరి తన జీవితంలో భర్తను కోల్పోయి అప్పులు పాలైపోయి భయానకమైన స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క సహోదరి ఒక దైవజనుని యొద్దకు వచ్చింది. దైవజనుడు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని దర్శించాడు. ఆ గృహంలో ఉన్నటువంటి పేదరికం అంతటిని తొలగించి, ఆ గృహంలో అప్పులన్నీ తొలగించి ఆ కుటుంబానికి దేవుడు విడుదల కలగజేశాడు. ఈ రోజు నీ జీవితంలో అలాంటి విడుదల కావాలని నువ్వు అనుకుంటున్నావా? నిశ్చయముగా దేవుడు ఇచ్చుటకు సిద్ధపడుతూ ఉన్నాడు. 6వదిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, రోగమును ఆరోగ్యముగా మార్చేవాడు. నీవు ఒకవేళ ఈ రోజు ఏ రోగ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో కృంగిపోతున్నప్పటికీ దేవుడు నిన్ను దర్శిస్తే
వెట్టి రోగములో ఉన్న నీ రోగం ఆరోగ్యంగా మార్చబడిపోతుంది. దేవునికి స్తోత్రం. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, 38 సంవత్సరాలు రోగము చేత బాధపడిన వ్యక్తి. ఒక రోజు 2 రోజులు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఒక తరం అనగా 40 సంవత్సరాలు, ఒక తరము కాలం తాను తన జీవితం అంతా రోగముతోనే బాధపడ్డే, తన బ్రతుకులో ఏ మార్పు రాలేదు, ఎవరైనా తను దర్శిస్తారు కదా అని ఎదురు చూచాడు. అయితే బిడ్డలారా, ఎవరు ఏ వ్యక్తి తనకి సహకరించలేదు. తను బెతెస్దా కోనేటి అతనే ఉన్నాడు, ఆ మండపంలో ఉన్నాడు, సొలొమోను మండపంలోనే ఉన్నాడు. అనేక మంది రోగులు వచ్చి స్వస్థత పొందుకుంటున్నారు, కానీ ఇతడు అక్కడే పడి ఉన్నాడు. ఎందుకనగా నిస్సహాయ స్థితి, తన రోగము నుండి ఎవరు విడిపించేవారు లేరు. కానీ ఒకానొక శుభదినమందు ప్రభు అయిన యేసు క్రీస్తు తనను దర్శించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీవు ఒకవేళ ఎలాంటి రోగముతో నువ్వు బాధపడుతున్నా, ఈ ప్రస్తుత కాలం ఏ రోగం వచ్చినా వైద్యుడు చూడట్లేదు. ఎందుకంటే ఏది వచ్చినా కరోనా అంటున్నారు. ఒకప్పుడు జ్వరానికి ఒక వైద్యం, జలుబుకు ఒక వైద్యం, దగ్గుకు ఒక వైద్యం, ఆయాసానికి ఒక వైద్యం ఉండేది. ఇప్పుడు ఏ వచ్చినా కరోనా అంటున్నారు. కాబట్టి ఏ వైద్యుడు కూడా చూడడానికి ఇష్టపడడం లేదు, భయపడిపోతున్నారు. కానీ పరమ వైద్యుడు యేసయ్య నీ యొద్దకు వచ్చుటకు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ రోజు యేసయ్య దర్శనం నీ రోగాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. 38 సంవత్సరాలు తన రోగమును ఎవ్వరూ బాగు చేయలేకపోయారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనం మనం చూసినట్టు, యేసయ్య అతని యొద్దకు వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి ఆ వ్యక్తిని స్వస్థపరిచి పరుపెత్తుకుని పరిగెట్టేటట్లుగా చేశాడు. ఈరోజు తన కాళ్ళు, చేతులు, తన బ్రెయిన్, తన బాడీ అంతా పనిచేసినట్టు. చాలా మందికి పక్షవాతం వస్తే కొంతమందికి చేతులు, కాళ్ళు పనిచేస్తాయి, బ్రెయిన్ పనిచేయదు. కానీ వారు ఎవరి మాట స్పందించలేరు. ఇక్కడ మనం గమనించినట్లయితే తన మనస్సు పనిచేస్తుంది, హృదయం పనిచేస్తుంది, జ్ఞానం పనిచేస్తుంది, అవయవాలు పనిచేస్తున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. కొంతమందికి చేతులు పనిచేయవు, పక్షవాతం వస్తే కొంతమంది పరిగెట్టలేరు, నడవలేరు, కాళ్ళు పనిచేయవు, కొంతమంది నడుము పడిపోతుంది, కాళ్ళు చేతులు బాగున్నా నడుము పడిపోతుంది. ఈ వ్యక్తి అన్నీ పడిపోయినటువంటి వ్యక్తి. కానీ తన జీవితంలో ఒకటి పనిచేసినది ఏంటంటే నోరు మాత్రం. కొంతమంది నోరు కూడా పడిపోతుంది, కానీ ఇది నోరు పనిచేస్తుంది. ఎందుకంటే యేసయ్యతో మాట్లాడుతున్నాడు కనుక. ఈరోజు ఒకవేళ నీవు ఈ యొక్క పరిస్థితులు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, ప్రభు యొక్క దర్శనం నీ సర్వ అవయవాలను తాకగలదు. దేవునికి స్తోత్రము కలుగునుగా. నీ ప్రతి అవయవాన్ని ఈరోజు క్రీస్తు యొక్క దర్శనం ముట్టి స్వస్థపరుస్తుంది. ఆయన దర్శనం కనుక పొందుకుంటే నువ్వు ఎలాంటి స్థితిలో నన్ను లేచి నువ్వు నిలబడతావు. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి బిడ్డలారా, యేసయ్య యొక్క దర్శనం రోగమును ఆరోగ్యంగా మార్చేస్తుంది. 7వదిగా మనం చూసినట్లయితే మన యొక్క నిరుత్సాహం నియమముగా మారుస్తుంది. డిసప్పాయింట్మెంట్ బికేమ్ అపాయింట్మెంట్. ఒకవేళ నీ జీవితంలో నిస్సహాయతలో, నిరుత్సాహంలో, ఎవరు సహాయం చేయని పరిస్థితిలో ఉన్నావేమో, ఎంతకాలం ఎదురు చూస్తున్న ప్రస్తుత కాలం చాలా మంది నిరుత్సాహంలోనికి గురైపోతున్నారు. భవిష్యత్తు ఏంటో తెలియదు, ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, వ్యాపారం కోల్పోతున్నారు, అలాగే పనిపాటలు ఏమీ లేవు, ఎలాగ బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో నిస్సహాయతలోకి వెళ్ళిపోతున్నాం. నిశ్చయముగా దేవుడు మన నిస్సహాయతను ఒక అపాయింట్మెంట్గా, ఒక నియమముగా మార్చనై ఉన్నాడు. ఆయన అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు అలాంటి ఒక అద్భుతమైన కార్యము నీ జీవితంలో జరగడం కొరకై ప్రభువైన యేసయ్య దర్శనం మీకు అవసరమై ఉన్నది. 8వదిగా మనం చూసినట్లయితే మన బలహీనతలు బలముగా మార్చబడతాయి. ప్రేమ వల్లరా, చివరికి మాట నేను చెప్పి ముగిస్తున్నాను. యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూసినట్లయితే 40వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. అదేమనగా, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు,
ఆయన జ్ఞానమును శోధించిన అసాధ్యం. సమస్యలు వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. కాబట్టి ఏక దినాన బలహీనులను బలపరచువాడిగా ఉన్నాడు. నేరస్తులిపోయిన వారిని ఆయన శక్తిమంతులుగా చేసేవాడిగా ఉన్నాడు. ఆయన దర్శనం నీ జీవిత పరిస్థితులన్నింటినీ మారుస్తుంది. కాబట్టి ఈరోజు అలాంటి గొప్ప దేవుని యొక్క దర్శనంలో, ప్రత్యక్షతలోనికి నీవు వెళ్ళాలని ప్రభు పేరిట నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఏ రోజు దేవుడిని దర్శించకోరుచున్నాడు. దైవ దర్శనం పొందుతావా? దైవ దర్శనం వల్ల కలిగే మేలు, ఆశీర్వాదాలు ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుని యొక్క దర్శనం నీ స్థితిగతులన్నింటినీ మారుస్తుంది. ఆ గొప్ప దేవుని యొక్క దర్శనానికి నీవు అప్పగించుకో. దేవుని యొక్క ప్రత్యక్షత కొరకే ప్రభు స్థుతులు ప్రార్థించాయి. ఆనాడు యబ్బేజు దేవుని సముఖంలో మొరపెట్టాడు, దేవా నీవు నన్ను దర్శించు, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను నా సరిహద్దులు విశాలపరచు, నాకు నెమ్మది కలగజేయమని తాను జీవము గల దేవుని యొక్క సముఖంలో ప్రార్థించినప్పుడు దేవుడు తను దర్శించాడు. తన స్థితిగతులను నీవు మార్చబడ్డాయి. ఈ రోజు దేవుడు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్న నేడు నిరంతరము మార్పు లేనివాడు. ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం మార్పు లేనివాడు. అందుకొరకే మార్పు లేని ఆయన యొక్క ప్రేమను మనకి కలువరి సిలువలో ఆయన కనపరిచాడు. ఆయన నిలువలా వేలాడబడి, తులువలలో వేలాడబడి నీ యొక్క జీవితంలో రక్షించడం కొరకై తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు. మరణమును జయించి పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఈ రోజు ఆయనను వేడుకున్న ప్రతి ఒక్కరికి తన దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. ఈ రోజు ప్రభు యొక్క దర్శనంలోనికి రా. నీ పరిస్థితిలో నుంచి విడుదల పొందు. శాపమైన, రోగమైన, మరణమైన, వ్యాధి అయిన, తెగులైన, యుద్ధమైన, అసమాధానమైన, ఎలాంటి కష్టమైన వాటన్నిటిలో నుంచి విడుదల కలుగుతుంది. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నట్టు శరలో ఉన్నట్టుగా నీవు శరలో ఉన్నావేమో, దేవుడు శరలో ఉన్న నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు. కాబట్టి ఆ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచు. దైవ కృపకు పాత్రుడు కా. దేవుడు ఈ మాటలు బట్టి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వాధికారి, కృపా సత్య సంపూర్ణుడైన మా పరమ తండ్రి, మహాగణుడా, నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయమందు మా యొక్క ప్రజలను మీరు దర్శించండి. మా దేశాన్ని మీరు దర్శించండి. మా రాష్ట్రాన్ని మీరు దర్శించండి. మా పట్టణాన్ని మీరు దర్శించండి. మా సంఘాన్ని మీరు దర్శించండి. మా గ్రామంలో ఉన్న ప్రజలను మీరు దర్శించండి. వారున్న పరిస్థితులన్నింటిలో నుంచి విడుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాను. దేవా, ఎఫ్రాయిము నీ దర్శనము కొరకు కనిపెట్టుచున్నాడని హోషేయ గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనంలో ఈ లేఖనము సెలవిచ్చుచున్నది కనుక ఈరోజు ఎందరైతే నిన్ను విడిచి ప్రభువా నీ దర్శనం నీకు దూరముగా వెళ్ళిపోయిన వారందరూ మరలా నీ దర్శనం కొరకు ఎదురు చూస్తుంటుండగా, ఇదిగో నీ యొద్ద విచారణ చేయని వారిని నీవు దర్శిస్తానని సెలవిచ్చావు గనక ఈ రోజు నీ దర్శనము నీ ప్రజలకు అనుగ్రహించబడును గాక. ప్రస్తుత కాలమున ఈ తెగులు నుండి, ఈ రోగము నుండి, ఈ నిస్సహాయ స్థితిలో నుండి, ఈ శర నుండి మాకు విడుదల కలగ చేయండి. మా దేశ సరిహద్దుల్లో సమాధానం దయచేయండి. మా రాష్ట్రంలో రోజు రోజుకి విస్తరిస్తున్న ఈ కరోనా వైరస్ ప్రభావం నుండి విముక్తి కలగ చేయండి. ప్రభువా, మా జిల్లాను మీరు దర్శించండి. ప్రజలందరినీ నీ అద్భుతమైన రీతిలో కాపాడండి. ఇదిగో ప్రభుత్వ రంగమును, వైద్య బృందమును, శానిటరీ బృందమును, పోలీస్ బృందమును, ప్రభువా ఎవరైతే ఈ యొక్క వైరస్ కొరకు పోరాడుతున్నారో వారందరినీ నీ అద్భుతమైన కృపలో కాపాడి సంరక్షించి ప్రతి ఒక్కరికి విడుదల కలగజేయండి. త్వరలోనే ఈ వైరస్ ప్రభావం నుండి మాకు విడుదల కలగజేసి మీ నామాన్ని అందరము కలిసి ఆరాధించేటట్లుగా మీరు మాకు అవకాశం అనుగ్రహింపజేస్తారని నమ్ముచు విశ్వసిస్తూ ఈ దిన ప్రార్థన మీ సముఖానికి చేర్చుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమధన్యుల దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడి వచ్చిన మనందరికీ ఇది మొదలు సదా తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.
దేవుడి మనందరిని దీవించును గాక. ప్రభు రాకడ ఆలస్యమైంది, వచ్చేవారు మళ్ళా ఈ విధంగా మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మీ అందరికీ తోడేయుడును గాక. ఆమేన్.